ఓం గంగణపతయ నమ. ఐం సరస్వత్యే నమ. క్రీం మహాకాళికాయ నమ. ద్రాం దత్తాత్రేయ నమ. హ్రీం హ్రీం బగ్లాముఖి దేవ్యే నమో నమ. జయ గురు దత్తాత్రేయాయ నమో నమ. ఓం నమ శివాయ శివాయ గురువే నమ. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కటిక వాటి ప్రభావం అంతా కూడా ఖగోళ శాస్త్ర వీరకంతా కూడా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. గ్రహాల యొక్క సంయోగం ఏ రకంగా ఉంది, ఈ యొక్క గ్రహాల యొక్క స్థితి వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా శుక్రుడి యొక్క కారకత్వాలంతా కూడా విశ్లేషణ చేసుకుంటూ ప్రధానంగా గోచారీత్యా శుక్రుడు ఏ రకంగా మీకంతా కూడా శుభయోగాన్ని ఇవ్వబోతున్నాడో విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా శుక్రుడు శని యొక్క ప్రభావం అంతా కూడా ఈ యొక్క గోచారిత్య ఫలితాలంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే శుక్రుడంతా కూడా ఈ యొక్క కళత్రకారకుడిగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా శుక్రుడంతా కూడా ప్రధానంగా మీకంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగాలన్నా, మంచి శుభమైన యోగాలు ఇవ్వాలన్నా కానీ శుక్రుడంతా కూడా భోగభాగ్యానికి కారణం అంతా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా శుక్రుడంతా కూడా ఐశ్వర్య ప్రదాతక లక్ష్మీకారకుడిగా చెప్పడం జరుగుతుంది. వ్యాపారంలో అభివృద్ధి కావాలన్నా, వ్యాపారంలో మంచి దక్షత రావాలన్నా, వ్యాపారంలో అష్టైశ్వర ప్రాప్తి ఆకస్మిక ధనలాభం కావాలన్నా శుక్రుడి యొక్క అనుగ్రహం అంతా కూడా మంచిగా ఉండాలి. జాతకరీత్యా చూసుకుంటే శుక్రుడు మిత్రస్థానంలో అత్యంత శుభుడిగా ఉంటాడు. లగ్న చక్ర వేషాత్తు మీకు అంతా కూడా లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి, లేదు రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి. మీకంతా కూడా శుక్రుడు అంతా కూడా ప్రధానంగా మీకు ఆకస్మిక ధనయోగాన్ని ఇచ్చే విధంగా, లగ్జరీ లైఫ్ రిచ్ లైఫ్ అనేది ఇచ్చే విధంగా శుక్రుడు అంతా కూడా కారకుడు అంటాడు. పాండిత్యానికి, వేద పట్టణానికి, ప్రధానంగా మంత్రశాస్త్రానికి అంతా కూడా అష్టైశ్వర్య యోగం ఇచ్చే విధంగా ఉంటారు. ప్రధానంగా ఎవరైతే కనుక వస్త్ర వ్యాపారాలు చేస్తూ ఉంటారో వాళ్ళకంతా కూడా శుక్రుడు అంతా కూడా అష్టైశ్వర్య యోగం ఇచ్చే విధంగా ఉంటారు. ప్రధానంగా రత్నాల వ్యాపారాలు కానీ, జ్యువెలరీ బిజినెస్ కానీ, ప్రధానంగా ఇటువంటి కారకత్వాలంతా కూడా శుక్రుడికి అంతా కూడా చెప్పడం జరుగుతుంది. పాండిత్యము, వేద పఠనం కానీ, ప్రధానంగా మంచి ఎడ్యుకేషన్ అనేది ఉండడం కానీ, మంచి స్కాలర్గా ఉండడం, పిహెచ్డి చేయడం కానీ, ఇట్లాంటి అఖండమైన జ్ఞానాన్ని అంతా కూడా పొందడం అనేది సకల శాస్త్ర ప్రామాణ్యుడిగా చెప్పడం జరుగుతుంది. శుక్రుడు అంతా కూడా భోగభాగ్యాలకు అధిపతిగా చెప్పడం జరుగుతుంది. అష్టైశ్వర్య యోగాలు, రాజయోగాలు సిద్ధించాలన్నా, దేశాన్ని పరిపాలించాలి చేయాలన్నా, దేశాన్ని అంతా కూడా సాధించాలన్నా శుక్రుడి యొక్క అనుగ్రహం అంతా కూడా మెండుగా ఉండాలి. ప్రధానంగా కళలకంతా కూడా అధిపతిగా చెప్పడం జరుగుతుంది. లలిత కళలు కానీ, ప్రధానంగా ఈ యొక్క నృత్యం కానీ, గీతం కానీ, ప్రధానంగా పాండిత్యం, కవిత్వం కానీ ఇవన్నీ ఉండాలన్నా శుక్రుడి యొక్క అనుగ్రహం ఉండాలి. ప్రధానంగా కళాత్మకమైన జీవితం జీవించాలన్నా శరీరంలో కానీ, ప్రధానంగా చూసుకుంటే మంచి నృత్య కళాకారులుగా ఉండాలన్నా కానీ మంచిగా శుక్రుడి యొక్క అనుగ్రహం మెండుగా ఉండాలి. ప్రధానంగా శుక్రుడంతా కూడా ఈ యొక్క కారకత్వంతో ఉంటారు కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచారిత్యా శుక్రుడంతా కూడా ఈ రకంగా అనుగ్రహం ఇస్తున్నారు. శనీశ్వరుడు అంతా కూడా ఈ రకంగా అనుగ్రహం ఇస్తున్నారు. గోచారిత్యా కూడా శుక్రుడు శనీశ్వరుడు అంతా కూడా ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ రకంగా ఉండబోతుంది. సంపూర్ణ విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా కర్మఫలదాతగా చెప్పడం జరుగుతుంది. కర్మఫలదాత అయిన శనీశ్వరుడు అంతా కూడా ఇక్కడ కొన్ని రాశుల వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఇస్తున్నారు. ప్రధానంగా అష్టమ స్థానంలో శనీశ్వరుడు సంచారం అంతా కూడా ఈ యొక్క ప్రభావం అంతా కూడా ఉంటుంది. కొన్ని రాశుల వాళ్ళకి అర్ధాష్టమ శని దోషం అనేది ఇవ్వడం, మళ్ళీ శనీశ్వరుడు యొక్క వక్ర దృష్టి అంతా కూడా కొన్ని రాశి మీద పడుతుంది. ఈ యొక్క కళత్రకారకుడైన ఈ యొక్క శుక్రుడు మరి ఈ యొక్క కర్మఫలదాత శనీశ్వరుడు అనుగ్రహం వల్ల ఈ యొక్క మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, ఆర్థికంగా వాళ్ళకి ఎటువంటి లాభాలు గణించడానికి ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, ప్రధానంగా నవగ్రహాల యొక్క స్థితిగతి సంయోగం వల్లనే అంతా కూడా ఈ యొక్క చతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి అంతా కూడా గోచారిత్య సమూహం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క సంయోగం వల్ల ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయనేది సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది. కులదేవత ఆరాధన ప్రతినిత్యం కూడా ఆచరించాలి. శుక్రుడి యొక్క అనుగ్రహం కోసం ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన, ఈ యొక్క కనకదార స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల విశేషంగా ధనప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది.
బెల్లం పరమాన్నాన్ని మహాలక్ష్మీదేవికి ప్రతినిత్యం కూడా ఈ యొక్క ప్రదోష కాలంలో 6:30 నుంచి 7:30 మధ్యలో అంతా కూడా మహాలక్ష్మీదేవి అష్టకాన్ని చదువుకుంటూ, మహాలక్ష్మీదేవి అష్టోత్తరనామాలు చదువుకుంటూ కానీ, సహస్రనామాన్ని చదువుకుంటూ కానీ ఈ యొక్క బెల్లం పరమాన్నాన్ని అంతా కూడా నివేదన చేయడం వల్ల మహాలక్ష్మి స్థిరనివాసం లభించడానికి ఆస్కారం ఉంటుంది. కలత్రకారకుడైన ఈ యొక్క శుక్రుడంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగాలన్నా, వంశాభివృద్ధి కలగాలన్నా, మీకు అన్యునమైన దాంపత్యం కలగాలన్నా, అఖండమైన సుఖ జీవితం లభించాలన్నా, భోగభాగ్యమైన రాజయోగాలు సిద్ధించాలన్నా శుక్రుడు అనుగ్రహం కావాలి. ఇక్కడ కర్మఫలాలకి శనీశ్వర అనుగ్రహం కూడా మంచిగా ఉండాలి. తద్వారా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి గోచారీత్యా శుక్రుడు శనీశ్వరుడు ఇచ్చే ఫలితాలంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి, మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా మీకు అంతా కూడా ఈ యొక్క ఫలితాలు పరిష్కారం అంతా కూడా మీరు మంచిగా ఆచరించడం వల్ల మీకంతా కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. జగన్మాత అనుగ్రహం వల్ల మీకంతా కూడా అష్టైశ్వర్య ప్రాప్తి కలగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం. ప్రతినిత్యం కూడా మీకు చెప్పే ఈ యొక్క పరిష్కారం అంతా కూడా ఆచరించండి. మీ జాతకం ఇచ్చే ఎటువంటి సందేహాలు ఉన్నా కానీ మా యొక్క ఫోన్ నెంబర్కి అంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా జాతకాన్ని, జన్మజాతకాన్ని అంతా కూడా పరిష్కారం ఆచరించడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు పొందుతారు. మకర రాశి జాతకులకి గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి, కలిక, వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. 2026లో ప్రధానంగా శుక్రుడు ఉచ్చస్థానంలో మార్పు, శనీశ్వరుడితో పాటు కలిక, వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మిగతా గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా ఈ రకంగా ప్రభావం చూపిస్తుంది. బృహస్పతి ఉచ్చస్థానంలో మార్పు వల్ల ఎటువంటి లాభాలు తెచ్చించడానికి ఆస్కారం ఉంటుందో విశ్లేషణ చేయడం జరుగుతుంది. సప్తమ స్థానంలో బృహస్పతి సంచారం అంతా కూడా రాజయోగ కారణంగా ఉంటుంది. జూన్ 1వ తారీఖు తర్వాత ప్రధానంగా శుక్రుడు అంతా కూడా ఏప్రిల్ 28వ తారీఖు తర్వాత నుంచి ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మీనరాశిలో అంతా కూడా సంచారం శనీశ్వరుడితో పాటు కలియిక సంయోగం అంతా కూడా జరుగుతుంది. వీటి ప్రభావం వల్ల ఆకస్మికంగా ధనయోగ సిద్ధిరవడానికి ఆస్కారం ఉంటుంది. మిత్రగ్రహమైన శుక్రుడు అంతా కూడా ఇక్కడ రాజయోగంగా చెప్పడం జరుగుతుంది. రాశ్యాధిపతి మిత్రుడైన శుక్రుడు అంతా కూడా 2 గ్రహాలు, మిత్ర గ్రహాలు కలయిక సంయోగం వల్ల లక్ష్మీ కటాక్షం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మికంగా ధనయోగ సిద్ధిరవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ అప్పుల బాధల నుంచి బయటపడాలన్నా, ఆకస్మికంగా రుణ బాధల నుంచి బయటపడాలన్నా, ఈతి బాధల కష్టాల నుంచి బయటపడాలన్నా ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవాలి. కాలభైరవ స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. కాలభైరవ స్వామి ఆరాధనలో భాగంగా ప్రతినిత్యం కూడా మీరు కాలభైరవ స్వామికి ప్రీతికరంగా కూష్మాండ దానం చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. కాలభైరవ స్వామి దేవాలయంలో ప్రతినిత్యం కూడా ప్రదోష కాలంలో ఈ యొక్క కూష్మాండ దీపాన్ని వెలిగించి అక్కడ కాలభైరవ అష్టానికి చదువుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు, ఆకస్మికంగా ధనయోగ సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటాయి. మంచి విదేశంలో స్థిరత్వం లభించడం కానీ, గృహయోగం సిద్ధి రావడానికి కానీ, భూసంపద తెచ్చడానికి కానీ ఈ యొక్క సంవత్సరంలో ఈ యొక్క 2026 రాజయోగాన్ని అంతా కూడా బృహస్పతి అనుగ్రహం మేరకు, శుక్రుడి అనుగ్రహం మేరకు, శనీశ్వరుడు అనుగ్రహం మేరకు, అంగారకుడి యొక్క ఉచ్చస్థానంలో మార్పు జరిగిన తర్వాత కూడా విశేషమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. శుక్రుడికి, అంగారకుడికి, బృహస్పతికి, శనీశ్వరుడికి, రాహువుకి, సూర్య భగవానుడికి అంతా కూడా జపము, హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. రాజశ్యామల యజ్ఞాది కృతులు ఆచరించుకోవాలి. బగ్లాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవాలి. తద్వారా శత్రుబాధలు, శత్రుపీఠ నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా నవగ్రహాలని ప్రతినిత్యం కూడా ఎవరైతే చేస్తూ ఉంటారో ఆకస్మికంగా ధనయోగం అంతా కూడా సిద్ధించడానికి, అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవను ఆచరించండి. తద్వారా మీకు మహాలక్ష్మి కటాక్షం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా సంక్రాంతి వేళల్లో అంతా కూడా ప్రధానంగా 14, 15, 16 తారీఖులో అంతా కూడా సంక్రాంతి అంతా కూడా జరుపుకోవడం జరుగుతుంది. 14వ తారీఖు రోజున ప్రధానంగా భోగి, 15వ తారీఖు రోజున సంక్రాంతి, మకర సంక్రాంతి అంతా కూడా సూర్య భగవానుడు అంతా కూడా చూస్తుంటే మకర రాశిలో ప్రవేశం చేయడం అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలంలో అంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అఖండమైన శుభయోగానంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఈ సంక్రాంతి తర్వాత నుంచి అఖండమైన శుభయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క సంక్రాంతి రోజున మీరంతా కూడా విశేషమైన కులదేవత ఆరాధన చేసుకోవాలి. విశేషంగా కులదేవత ఆరాధన చేసుకోవడం వల్ల రాజయోగాన్ని చూస్తారు. మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల భోగభాగ్యాలు, రాజయోగం సిద్ధిరవడానికి, అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగం సిద్ధిరవడానికి ఆస్కారం ఉంటుంది.
గోమాత సేవను ఆచరించడం, విశేషంగా సంక్రాంతి రోజున గోమాతనంతా కూడా పూజ చేసుకోవడం వల్ల పాడి పంట అంతా కూడా ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ధనలక్ష్మి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. ధాన్యలక్ష్మి ఆరాధన చేసుకోవడం వల్ల ధాన్యానికి లోటు లేకుండా అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా పితృదేవత ఆరాధన చేసుకుంటారు. సంక్రాంతి రోజున పెద్దల పండగ అంటారు కాబట్టి పితృదేవత ఆరాధన చేసుకోవడం వల్ల పితృదేవతలంతా కూడా శాశ్వతంగా బ్రహ్మలోకంలో నివాసం ఉండడానికి కానీ, శాశ్వతంగా వైకుంఠ ప్రాప్తి కలగడానికి కానీ, శాశ్వతంగా కైలాస ప్రాప్తి కలగడానికి కానీ, శాశ్వతంగా స్వర్గలోకంలో పుణ్యలోకంలో స్థిర నివాసం ఉండడానికి ఈ ప్రధానంగా ఎక్కువ రోజునే ప్రధానంగా సంక్రాంతి రోజున మాత్రమే ఎవరైతే కనుక ఈ యొక్క పితృదేవత ఆరాధన చేసుకుంటూ ఉంటారో మీకంతా కూడా రాజ్యోగంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా పితృదేవతలకు ప్రీతికరంగా స్వయంపాక దానం, బ్రాహ్మణత్వం దానం చేసుకోవడం, తిలతర్పణాలు చేసుకోవడం అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా పితృదేవత ఆరాధన చేసుకోవడం వల్ల పితృదేవతకు ప్రీతికరమైన వంటకాలన్నీ కూడా నివేదన చేసి గృహంలో ఉండే వాళ్ళు ప్రధానంగా స్వీకరించడం వల్ల అఖండమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వీరంతా కూడా పితృదేవత ఆరాధన చేసుకోవడం వల్ల బ్రాహ్మణత్వంకంతా కూడా మహావిష్ణు స్వరూపంగా భావించి ధాన్యము, ఈ యొక్క స్వయంపాకము, వస్త్రదానం చేయడం వల్ల అఖండమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది, ప్రేమ ప్రఖ్యాత లభించడానికి ఆస్కారం ఉంటుంది, రాజ్యోగ స్థితి రావడానికి ఆస్కారం ఉంటుంది, మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. తద్వారా వీరంతా కూడా ఈ పుణ్యమైన కార్యక్రమాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రధానంగా మీ జాతకరీత్యా ఉన్న సర్వగ్రహ దోష నివారణ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ యొక్క రాజశ్యామల యజ్ఞాధికతలు కానీ, బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, ప్రధానంగా ఈ యొక్క కమలాత్మక దేవి హోమాది కార్యక్రమాలు కానీ, ఈ యొక్క లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఆచరించుకోవడం వల్ల అఖండమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఉత్తరాయణ పుణ్య కార్యక్రమంలో ప్రధానంగా విశేషంగా స్నానానికి విశేషమైన ఫలితాలు చెప్తారు, జపానికి విశేషమైన ఫలితాలు చెప్తారు, నామస్మరణ చేసుకుంటూ ఉండాలి. ప్రధానంగా ఉత్తరాయణ పుణ్య కాలంలో అంతా కూడా భగవత్ ఆరాధన చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు, మోక్ష జ్ఞానాన్ని ఇచ్చే విధంగా ఉంటాయి. శ్రీమాత్రే నమః.